బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. మేమైతే పల్లకిండి వచ్చాము. మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే ఉంది, 5 years బర్త్డే అనమాట. ఆ సంబరం చేస్తున్నారు, దానికోసం అయితే బయలుదేరాం. ఈరోజు మార్నింగే బయలుదేరి ఇప్పుడు 10కి రీచ్ అయ్యాం. వాళ్ళ డాడీ రాలేదు, క్రిష్ బాబు వచ్చాడు. వాళ్ళ డాడీ రాలేదు, మా బావిక అందరూ ఉన్నారు. ఫంక్షన్ ఈరోజు ఇక్కడ చేస్తారు. ఫస్ట్ ఇయర్ బర్త్డే చేయలేకపోయారు కరోనా వల్ల, అందుకే 5th yearsలో కొంచెం బాగా చేద్దామని ఈరోజు సంబరం చేసి బర్త్డే అయితే చేస్తున్నారు. బర్త్డే అయితే ఈవినింగ్ ఉంది. ఇప్పుడైతే మమ్మీ, పిన్ని, మా అత్తలు ఇద్దరు అందరూ వచ్చారు. అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం, పదండి. ఫస్ట్ గుడికి వెళ్తే చూపిస్తాను. మా సాతుకి చూడలేదు కదా. సాతు హాయ్ చెప్పు. ఫస్ట్ అయితే అందరం కలిసి ముఖతోటమ్మ గుడికి అయితే వచ్చాము. అది కోడి బలి ఇస్తారు కదా, అందుకోసం వచ్చాం. ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ దసరాకి చేస్తారు వీళ్ళు. అలాగే ఈసారి మొక్కు ఉందన్నమాట. మా అన్నయ్యది, పెద్ద అన్నయ్య, మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఇతను పెద్ద కొడుకు, వాళ్ళది మొక్కుకి ఏంటనమాట. అందుకే కోడి బలి ఇస్తున్నాడు. అలాగే మేక కూడా ఇస్తారు. బలి ఇచ్చేసి పూజ చేస్తారనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ బర్త్డే చేస్తాం అనుకున్నారు, అన్నీ అరేంజ్ చేశారు. చేసిన తర్వాత కరోనా రావడం వల్ల ఆగిపోయింది. అయితే మరి మధ్యలో చేయకుండా ఇప్పుడు మరి 5th years కదా అని ఇప్పుడు చేసేద్దాం అనుకుని చేశారనమాట. అందుకని మేము అందరం వచ్చాం. మా పిన్ని అలాగే మా ఇద్దరు అత్తలు వచ్చారు. మా ఇల్లు ఇద్దరు రాలేదు. మా అక్క బావాలు వచ్చారు. మా హస్బెండ్ రాలేదు. నేను, క్రిష్, మా మమ్మీ, మా పిన్ని అనమాట కలిసి అయితే వెళ్ళాం. సరదా ఈ గుడిలన్నీ దసరా బ్లాగులు అయితే నేను చేసిన గుడి అంతా మొత్తం. లాస్ట్ దసరాకి వచ్చాను కదా, అప్పుడు కూడా వచ్చింది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ దసరాకి ఇలాగ కోడి బలి ఇస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే కోడితో పాటు మేక కూడా బలి ఇచ్చి పూజ చేస్తున్నారనమాట. అది మా అన్నయ్య మొక్కుకున్నారు కాబట్టి చేస్తున్నారు అది పూజ అనేది. ఇక్కడేమో పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి నైవేద్యాన్ని పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత మా అన్నయ్య కొడుకు చేత మొక్కిస్తున్నారు. మొక్కించి మేకైతే రెడీ చేసి బలి ఇస్తారనమాట. అమ్మవారికి ఏంటంటే మెయిన్ బలి అనమాట. కోడి కానీ మేక కానీ ఏవైనా బలి ఇస్తేనే దాన్ని అది ఇష్టపడతారనమాట అమ్మవారికి. పూజ ఎంత కంప్లీట్ అయిపోయింది. చిను, సాధు, వెన్నీలా, క్రిష్, క్రిష్, సాధు. ఇప్పుడే భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా ఇంట్లో వంట చేసింటే తినేసాం. నైట్కి పార్టీ ఉందన్నమాట. కేక్ కట్ చేస్తాం. వంటలు అవుతున్నాయి పైన. పైన అయిన తర్వాత వంటలు మటను చేస్తారు. చికెన్ కర్రీ చేస్తాం. మేము తినేసాం. ఇప్పుడు మటన్ అవుతుంది. నైట్ ఎవరెవరు వస్తారు పార్టీ చేసుకుంటాం. ఇక్కడే అనమాట, ఇంటి దగ్గరే చేస్తాం. మా క్రిష్ చూడండి అలాగే అవుతున్నాడు. ఇటుపక్క డెకరేషన్ చేస్తారు. ఇక్కడైతే కుకింగ్ అవుతుంది. కష్టపడిపోతున్నారు తెగ. కనిపిస్తుంది బా.
కేక్ కటింగ్ అయిపోయింది. అందరూ గెస్ట్లు వచ్చారు, వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు అనమాట. అక్కడ ఏంటంటే అపార్ట్మెంట్ కదా, రూమ్స్ ఖాళీ అక్కడ చేశారు బర్త్డే పార్టీ. వాళ్ళు మా అన్నయ్య ఫ్రెండ్స్, అక్కడ రిలేటివ్స్ కొంతమంది ఉంటే వాళ్ళందరూ వచ్చారు. ఎక్కువ మంది కాదు, కొంచెం తక్కువ మందికి పిలిచి సింపుల్గా ఇంట్లో అనమాట మేమే డెకరేషన్ చేసాం. ఇవన్నీ మా బావ అందరం కలిసి చేసాం. ఈ డెకరేషన్ ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. ఇది మా భాయిక, మా అక్క, మా సాత్విక్ అందరూ. మా క్రిష్ బర్త్డే కూడా ముందుకు వచ్చేస్తుంది. ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం మేము కూడా. ఇక్కడ ఫుడ్ వచ్చి వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, చికెన్ పకోడా, మటన్ కర్రీ, అలాగే పాయసం, సలాడ్, చిప్స్ అన్నమాట. ఇవన్నీ పెట్టారు. మా క్రిష్ అయితే ఓన్లీ పాయసం తిన్నాడు. మా సాతు అయితే చికెన్ పకోడా తిన్నాడు. చికెన్ పకోడా అంటే చాలా ఇష్టం. మా భాయిక కూడా చికెన్ పకోడా తిన్నది. అంతే అన్నమాట. ఇది బర్త్డే బాయ్ అందరికి ఫొటోస్ తీస్తున్నాడు చూడండి. అరే నాకు తీరా, నాకు ఫోటో తీసాడు.